హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కాకినాడలో ఉన్నానండి. ఇది కాకినాడ రావణేపేట ఏరియా అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈ రోడ్డు కాకినాడలో ఏంటంటే సర్పవరం జంక్షన్ నుంచి బీచ్కి వెళ్ళి రోడ్డు అండి. అంటే వయ్యా వాకలపూడి సముద్రం దగ్గరికి వెళ్తామండి. ఇంతకీ బీచ్ రోడ్డుకి ఎందుకు వెళ్తున్నాం చెప్పలేదు కదండి. కాకినాడ బీచ్లోని ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఒకటి పెట్టారండి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడో తెచ్చి పెట్టారు, కానీ ఇంతవరకు సందర్శకులను వదలటం లేదనమాట. రీసెంట్గా ఏంటంటే అది ఓపెన్ అయిందండి, అందరినీ చూడడానికి వదులుతున్నారనమాట. ఒకసారి మీకు ఆ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూపిద్దామనేసి బయలుదేరానండి. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వీడియో యూట్యూబ్లో ఫస్ట్ మనమే చేస్తున్నామండి. అంటే ఇంతవరకు రీల్స్ చాలామంది చేశారు, కానీ ఏంటంటే లాంగ్ ఫార్మాట్ వీడియోస్ లేవండి. అందుకనే లాంగ్ ఫార్మాట్లో ఒక యూట్యూబ్లో వీడియో చేద్దామనేసి బయలుదేరాను అనమాట. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళడానికి నేను తీసుకున్న రూట్ ఏంటంటే అండి, కాకినాడ సర్పవరం జంక్షన్ ఉంది కదండి, సర్పవరం జంక్షన్లో రైట్ టర్న్ తీసుకుని వయ్యా రావణేపేట మార్కెట్ వాకలపూడి నుంచి వెళ్తున్నానండి. బీచ్ రోడ్డుకి వెళ్తున్నాను అనమాట. ఇదంతా వాకలపూడి పంచాయతీ అండి. ఈ ఏరియాలో మళ్ళీ ఏడీబీ రోడ్లోకి ఎంటర్ అవుతున్నానండి. ఈ ఏడీబీ రోడ్ ఏంటంటే సామర్లకోట నుంచి కాకినాడ బీచ్కి వెళ్తాం కదండి, పోర్ట్కి వెళ్ళి దారండి. బీచ్ రోడ్డుకి వచ్చి పెట్రోల్ బంక్ పక్కన మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే కాకినాడ బీచ్ ఉప్పాడ రోడ్లోకి వచ్చామండి. ఇక్కడ మరలా మనం రైట్ టర్న్ తీసుకోవాలండి. అంటే ఉప్పాడ రోడ్లోంచి బీచ్ వైపుకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు కాకినాడ బీచ్కి వచ్చామండి. ఈ బీచ్లో ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుందండి. ఎందుకంటే కూడా బీచ్ పార్క్ అనేసి ఉంది కదా, కూడా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. కూడా బీచ్ పార్క్ అని ఉంది చూడండి. మనం ఇందులో లోపలికి వెళ్ళాలండి. చూడండి, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం టైమింగ్స్ అవి రాశారు. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. పార్క్ అది అయితే చాలా బాగా డెవలప్ చేశారండి. అంటే ఇది డెవలప్ అయ్యాక నేను ఈ మధ్యన రాలేదు, చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉందండి. TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అండి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాకినాడ. టైమింగ్స్ ఏంటంటే 10 AM to 1 PM, 2 PM to 7 PM అండి.
ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. అడల్ట్స్కి ఏమో 40 రూపీస్, చిల్డ్రన్కి 20 రూపీస్ టికెట్ అండి. ఫ్రెండ్స్, మనం పార్కులోకి ఎంటర్ అవ్వగానే, మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక ట్యాంక్ పెట్టారండి. చూడండి ముందు. దీని మీద ఒక వెపన్ కూడా ఉందండి, రైఫిల్ విత్ టెలిస్కోప్ అన్నమాట. మనం ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒకసారి అలాగ వాక్ అరౌండ్ చేద్దామండి పార్కులోనే ఎలాగ ఉన్నది అన్నది. చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ షేప్లోని పిల్లలు ఆడుకోవడానికి పెట్టారండి. అంటే పార్క్కి ఇది ఎయిర్ క్రాఫ్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పార్కులోనే సేద తీరచ్చండి. పార్క్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. మనకి TU-142M కాకుండా ఇక్కడ ఒక HPT-32 ఉందండి. దీన్ని దీపక్ అని కూడా అంటారు. 2 సీటర్ అండి. ఇది 2 సీటర్ వార్ప్లేన్ అన్నమాట. చూశారు కదండి 2 సీటర్ వార్ప్లేన్ ఎలా ఉందండి. ఫ్రెండ్స్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి వాక్ అరౌండ్ చేద్దామండి. ఎయిర్ క్రాఫ్ట్ బయట అంతా ఎలా ఉంది చూద్దాం అనమాట. ఇది TU-142M అండి దీని నెంబరు. ఇది ఇండియన్ నేవీకి 1964 నుంచి 1994 వరకు సేవలు అందించిందండి. ఈ ప్రొపెల్లర్స్ చూసారా ఎంత పెద్ద ఉన్నాయో. చూడండి, ఇక్కడ ప్రికాషన్స్ కూడా రాశారు, డో నాట్ టచ్ అనేసి. ఎవరు టచ్ చేయొద్దండి. ఒకసారి వాక్ అరౌండ్ చేసి మొత్తం చూపించి తర్వాత లోపలికి వెళ్దామండి. టైర్స్ అవి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉన్నాయో. ఇది టైల్ పార్ట్ అండి. చూడండి, ఇక్కడ నౌసేన N318 అనేసి కూడా ఉందన్నమాట. అంటే ఇది నేవీలో సర్వీసెస్ అందించిందండి. ఇది నాకు తెలిసిన మటుకు 4 ప్రొపెల్లర్స్ ఉన్నాయండి. అంటే 4 ఇంజిన్ అన్నమాట. ఇక్కడ చిన్న మినీ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఉందండి. ఈ చైర్స్ అవి థీమ్ బాగుందండి. చూడండి చైర్స్ అవి ఎలాగ ఏర్పాటు చేశారో. అంటే వుడ్ లాగ్స్ లాగా ఉన్నాయన్నమాట. తర్వాత మరి ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారేమో. ఒక స్టేజ్ కూడా ఉందండి. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ప్లాంటేషన్ అది ఉంది కదండి, ఆకులు అవి రాలుతున్నాయి కదా, అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి. వాక్ అరౌండ్ అని చెప్పాను కదండి, మనం మళ్ళీ ఫ్రంట్కి వచ్చాం అన్నమాట. ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి ఇలాగ ఉందండి. ఇదేంటంటే మొత్తానికి ఇండియన్ నేవీలో సర్వీసెస్ ఇచ్చిందండి. అంటే ఎప్పుడు దీన్ని బయట నుంచి చూడడమే కానీ లోపలికి రాలేదండి. లోపలికి వస్తే చాలా పెద్దది ఉంది.
బయట నుంచి చూస్తే మనకి ఏదో చిన్న వార్ప్లేన్లా కనిపించిందండి. మనకి ఇక్కడ 2 స్టెప్ యాక్సెస్ ఉన్నాయండి. ఒకటి ఇది, ఒకటి ఈ పక్కన ఉందండి. ఇదేంటంటే ఒకటి ఎంట్రీ అండి, ఇది ఎంట్రీ అన్నమాట, ఇది ఎగ్జిట్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి వివరంగానే. లోపలికి వెళ్ళడానికి ఇలాగ స్టేర్ కేస్ ఏర్పాటు చేశారండి. ఇది బయటకు వచ్చామండి, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం నుంచి బయటకు వచ్చాం. అంటే లోపల నో వీడియో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అనేసి సైన్ బోర్డ్స్ ఉన్నాయండి. వాళ్ళు చెప్పిన దానికి మనం గౌరవించాలి కదా. లోపల ఏంటంటే మిసైల్ క్యారియర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అవన్నీ డీటెయిల్గా చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే అక్కడ అన్నీ ఎక్కడ పెడితే అక్కడ నో వీడియోగ్రఫీ అండ్ నో ఫోటోగ్రఫీ అనేసి సైన్ బోర్డ్స్ ఉన్నాయండి. వాళ్ళ పెట్టిన రిస్ట్రిక్షన్స్ మనం గౌరవించాలి కాబట్టి అది చూపించట్లేదు. లోపలైతే మాత్రం ఏసీ తోటి చాలా చల్లగా ఉందండి, చాలా బాగుందండి. ఒకసారి అందరూ కాకినాడ ప్రజలందరూ విజిట్ చేయొచ్చండి. కాకినాడ బీచ్కి వచ్చిన ప్రజలందరూ దీన్ని ఒకసారి విజిట్ చేయొచ్చండి మీ పిల్లల్ని తీసుకుని. వాళ్ళకి వినోదంతో పాటు విజ్ఞానం కూడా వస్తుంది అన్నమాట. లోపలైతే మాత్రం ఏం వీడియో షూట్ చేయలేదండి, అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి చేయలేకపోయాను. మీకు అంతా బయట నుంచే చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అనేసి ఉంది కదండి, ఇది చిన్న థియేటర్ లాగా అండి. చూసారు కదండి, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం సెటప్ అది అంతా వీడియోగ్రఫీ చేసి చూపిస్తున్నారండి. ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తానండి, చూడండి ఎంత పెద్దది ఉందో ఎయిర్క్రాఫ్ట్. అంటే లోపల వీడియో తీయొద్దనగానే చాలా డిసప్పాయింట్ అయ్యానండి, కానీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మనం వాళ్ళని గౌరవించాలి కదా, అందుకని లోపల తీయలేదండి. లోపలైతే చాలా బాగుందండి, కంప్లీట్గా ఏసీ ఉంది. అంటే ఎక్విప్మెంట్ అక్కడ ఉంది, దానివల్ల తీయద్దు అన్నారేమో. ఒకసారి విజిట్ చేయొచ్చండి. అంటే మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తీసుకుని వస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.